సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల కేంద్రంలో రైతు భరోసా కేంద్రాన్ని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించడం జరిగింది. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4:30 గంటల వరకు రామగిరి మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి స్థానిక రైతులకు అందిస్తున్న వేరుశెనగ విత్తన కాయలను మరియు కందులు, ఆముదాలు లాంటి విత్తనాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రామగిరి మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రాన్ని, కోటలోని రైతు భరోసా కేంద్రాన్ని కూడా సందర్శించడం జరిగిందని, ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన వేరుశెనగ విత్తనాలు, కందులు, ఆముదాలు లాంటి విత్తనాలు రైతులందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. అదేవిధంగా 2 జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులతో కూడా ఫోన్లో సంప్రదించి రైతులకు అవసరమైన వేరుశెనగ విత్తనాలతో పాటు కందులు, ఆముదాల లాంటి విత్తనాలన్నీ కూడా నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందిస్తున్న వేరుశెనగ విత్తనాలను పరిశీలించి రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతు భరోసా కేంద్రంలోని సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.